హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను ఇప్పుడు మీకోసం ఒక రీడింగ్ తీసుకొచ్చాను అదేంటంటే మీ నుంచి విడిపోయిన వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఏంటి ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది అనేది మన రీడింగ్ యొక్క టాపిక్ అన్నమాట ఈరోజు ఎందుకంటే మీరు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉండొచ్చు బ్లాక్ లేదంటే ఘోస్టింగ్ ఇవన్నీ ఏదైనా కావచ్చు లేదంటే మీరు కంప్లీట్గా విడిపోయి ఉండొచ్చు బ్రేకప్ అయిపోయి మీరు ఇద్దరు సపరేషన్లో ఉండొచ్చు మీ ఎక్స్ గురించి మీరు ఈ రీడింగ్ చూస్తుండొచ్చు సో ఏది ఎటువంటి వారికైనా ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుందండి ఖచ్చితంగాను ఎందుకంటే మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ ఒకసారి చేశారంటే ఖచ్చితంగా నా రీడింగ్లోని మ్యాక్సిమం పాయింట్స్ 90% అనేది మీకు రెజినేట్ అవుతుంది సో మీ మనసులో ఆ వ్యక్తిని ఊహించుకొని ఈ రీడింగ్ చూడండి ఖచ్చితంగా మీకు ఇది వర్తిస్తుంది అనమాట ఓకేనా సో మీ నుంచి విడిపోయిన వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది ఈరోజు రీడింగ్ ఓకేనా లెట్ స్టార్ట్ ది రీడింగ్ కానీ బిఫోర్ స్టార్టింగ్ ది రీడింగ్ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఎవరైతే మంచి పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారో నన్ను సపోర్ట్ చేస్తున్నారో నన్ను మోటివేట్ చేస్తున్నారో ఇంకా ఇంకా రీడింగ్స్ చేయడానికి మీ అందరికీ చాలా కృతజ్ఞతలండి అలాగే మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే మీ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అవసరం ఉంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి దానివల్ల మన అందరికీ మంచి అనేది జరుగుతుంది ఓకే సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ మీ వ్యక్తిని యాజ్ యూజువల్ 3 సార్లు తలుచుకోండి వాళ్ళ పేరుని తలుచుకోండి ఇప్పుడు చూద్దాం వాళ్ళు అసలు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు మీ నుంచి విడిపోయిన వ్యక్తి ఇప్పుడు ఏ ఎనర్జీలో ఉన్నారు మీ నుంచి విడిపోయిన వ్యక్తి ఇప్పుడు ఏ ఎనర్జీలో ఉన్నారు ఈ ఎనర్జీ ఇన్ జనరల్ అవ్వచ్చు మీ గురించి అవ్వచ్చు అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది వాళ్ళు ఎలాగున్నారు వాళ్ళ కరెంట్ ఎనర్జీ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ద స్టార్ ఓకే ద హ్యాంగ్డ్ మ్యాన్ ద టవర్ ఓకే సో వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళ కుంభరాశి అవ్వచ్చు మేషరాశి అవ్వచ్చు మళ్ళా వృషభం సింహం వృశ్చికం ఈ రాశులు అయ్యే అవకాశం ఉంది ఓకే సో వీళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి ఒక మంచి ఏమంటారు రికగ్నిషను వాళ్ళ ఉద్యోగంలో చాలా బాగా చేస్తుండొచ్చు వాళ్ళు మంచి స్థాయిలో ఉండొచ్చు ఒక ప్రమోషన్ రావచ్చు వాళ్ళు లేదంటే పబ్లిక్ రికగ్నిషన్ రావచ్చు ఎందులో అయినా వాళ్ళు ఒక స్పీచ్ ఇస్తూ ఉండొచ్చు ఒక ఏదైనా సరే వాళ్ళకి ఒక పబ్లిక్ రికగ్నిషన్ అనేది ఉంది అంటే ఒక సెలబ్రిటీ లాగా మీ పర్సన్ని అందరూ చూస్తున్నారు లేదంటే వాళ్ళు ఏదైనా మంచి పని చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు వాళ్ళకి అందరూ అంటే మంచి కోరుకునే వ్యక్తులు చాలామంది ఉండుండొచ్చు వీళ్ళందరూ మంచి అడ్మైర్ చేయటం అనమాట అందరూ వీళ్ళని పైన ఒక కన్ను పెట్టి ఉంచడము ఒక సెలబ్రిటీ లాగా వీళ్ళు ఏం చేస్తున్నారు నెక్స్ట్ వీళ్ళు ఏం చేయబోతారు అనేది ఒక పబ్లిక్ రికగ్నిషన్ అనేది అయితే కనబడతా ఉంది వాళ్ళు ప్రస్తుతానికైతే చాలా మంచి పొజిషన్లో ఉన్నారు అది ప్రొఫెషనల్గా నాకు కనిపిస్తూ ఉంది ప్రొఫెషనల్గా వాళ్ళు చాలా బాగున్నారు కానీ పర్సనల్గా చూస్తే మాత్రము వాళ్ళు ఏదో ఒక విషయం మీద స్టక్ అయిపోయి ఉన్నారు అది మీ విషయం అవ్వచ్చు లేదంటే వాళ్ళ లైఫ్లో ఇన్ జనరల్ ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు కానీ వాళ్ళు ఏంటంటే ఒక స్టక్ ఫీల్ అవుతున్నారు ఒక డల్ ఫీలింగ్ ఒక సాడ్నెస్ ఒక స్తబ్దత ఒక నిశ్శబ్దం ఓకే సో వాళ్ళు ప్రొఫెషనల్గా అయితే చాలా బాగా చేస్తున్నారు మంచి పేరు ఉంది పేరు ప్రఖ్యాతలు అంతా బాగుంది బయట ఉన్నప్పుడు నలుగురితో ఉన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా చాలా ఇదిగా ఉంటున్నారు కానీ ఒకసారి ఇంటికి వచ్చినాక ఒంటరిగా కూర్చున్నప్పుడు మాత్రం వాళ్ళకి ఒక శూన్యం కనిపిస్తూ ఉంది అసలు ఏమీ లేదు వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఏమీ హ్యాపీనెస్ లేదు ఒంటరి దాన్ని అనేసి మీ పర్సన్ అయితే ఫీల్ అవ్వడం జరుగుతుంది ప్లస్ వాళ్ళకి రీసెంట్గా ఒక టవర్ మూమెంట్ అనేది జరిగింది ఒక పర్సనల్గా వాళ్ళకి ఏదో చాలా పెద్ద లాస్ అయింది
అది మీరు వదిలేసి వెళ్ళిపోవడం కానీ, లేదంటే వాళ్ళ లైఫ్లో వేరే ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోవడం కానీ, అది సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. సో బేసిక్గా చెప్పాలంటే ప్రొఫెషనల్ లైఫ్లో చాలా బాగుంది వాళ్ళకి, కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్, ఒక షాక్, చాలా గందరగోళమైన పరిస్థితి అనమాట. వాళ్ళకి అర్థం కావట్లేదు నేను ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఏముండాలి, నేను ఏం చేస్తే నా జీవితం బాగుపడుతుంది అనేది వాళ్ళకి తెలియటం లేదనమాట. సో దానివల్ల ఏంటంటే ఒక స్టక్ ఎనర్జీ, అలా సైలెంట్గా ఒక దగ్గర కూర్చొని ఉన్నారు, ఆలోచిస్తున్నారు, ఒక విషయాన్ని 10 రకాలుగా ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని ఎలా ముందుకు వెళ్ళాలి, అది మీ గురించి అవ్వచ్చండి, లేదంటే వేరే వ్యక్తి గురించి అవ్వచ్చు, లేదంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీతో అవ్వచ్చు. కానీ వాళ్ళకి ఏదో ఒక విషయం పైన అయితే తీవ్రంగా ఆలోచిస్తున్నారు. దాని గురించి రకరకాలుగా పలు విధాలుగా ఆలోచిస్తున్నారు. ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది అనేసి. కాకపోతే సడన్గా ఒక అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఆశలు పెంచుకున్న ఒకటి కూలిపోయిందనమాట. ఓకే, సో ఇది వాళ్ళ ప్రస్తుత ఎనర్జీస్. ఇప్పుడు చూద్దాము మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మా వ్యూవర్స్ పట్ల వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. ఓకే, 9 ఆఫ్ పెంటికల్స్, మెటీరియల్ గెయిన్ అంట, మెటీరియల్ గ్రోత్. ఓకే, 7 ఆఫ్ సోర్డ్స్, Eight of Pentacles, victory, Queen of Cups, wealth, bottom of the deck, death. ఓకే, నేను చెప్పినట్టుగానే ఇది ఎండ్ అయిపోయిన కనెక్షన్ అనమాట, మీ నుంచి విడిపోయిన వ్యక్తి. ఓకే, ఎలాగ ఆలోచిస్తున్నారు అనేది మన క్వశ్చను. సో దానికి డెత్ కార్డు కూడా కరెక్ట్గా మనకి సెట్ అయిందనమాట. అంటే ఏంటంటే ఈ కనెక్షన్ అనేది ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. మీ ఇద్దరికి నో కాంటాక్ట్, నో కమ్యూనికేషను, చాలా పెద్ద గొడవలు అయ్యి మీరిద్దరు విడిపోయి ఇంకా వేరే ఆప్షన్ లేదు, అసలు మేమిద్దరం కలిసే అవకాశం లేదు అన్నట్టుగా అయిపోయిందనమాట. కానీ ఇప్పుడు ఇది రీబర్త్ అనేది జరుగుతుంది. ఇది మీకు కొన్ని మంత్స్ అవ్వచ్చు, ఇయర్స్ అవ్వచ్చు ఈ వ్యక్తి నుంచి విడిపోయి, కొంతమంది కొన్ని వీక్స్ కూడా అయిండొచ్చు, లేదంటే ఒక 3 months అయిండొచ్చు, 3 weeks అయిండొచ్చు. సో ఇలాగా మీ ఇద్దరికి అయితే ఒక డిస్టెన్స్ అనేది అయితే నాకు కనిపిస్తూ ఉంది. ఓకే, సో వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు అనేది ఇప్పుడు చూస్తే గనక ఇక్కడ 6, 7, 8, 9, 10 వరుసగా ఉన్నాయన్నమాట నంబర్స్. సో దాన్ని ఏంటంటే వాళ్ళు మీ గురించిన ఆలోచనలు కానీ, మీ పైన ఉండే అట్రాక్షన్, ఒక ప్రేమ, ఒక ఏదైతే ఎఫెక్షన్, ఆప్యాయత ఉందో అది రోజు రోజుకి పెరుగుతుంది వాళ్ళకి. ఈ దూరం వల్ల వాళ్ళకి ఇంకా మీరంటే ఇష్టం పెరుగుతుంది. కానీ వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే ఒక ప్లేయర్ లాగా చూస్తున్నారు. అంటే మీరు వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోయారు. అంటే మీరు ఏదైతే ప్రేమను చూపించారో, ఏదైతే మీరు వాళ్ళని ఇష్టపడ్డారో అది అంతా నాటకము. సో ఇప్పుడు మీకు వేరే వాళ్ళు దొరికారు, అందుకని మీరు దూరంగా వెళ్ళిపోయారు అనేది వీళ్ళ యొక్క ఆరోపణ అన్నమాట. అంటే వీళ్ళ మనసు ఎలాగుందంటే రకరకాలుగా ఆలోచిస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ చూస్తే ఈ టవర్ మూమెంట్, హ్యాండ్ మ్యాన్ కూడా మీ గురించే అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు అనే బాధ అయితే ఉంది. ఎందుకంటున్నానంటే వాళ్ళు ఇంతకుముందు మీరు బాగా వాళ్ళని చేసి చేయడం కానీ, వాళ్ళని బాగా విసిగించడం కానీ, మెసేజ్లు పెట్టి, ఫోన్లు చేసి, ఏడ్చి, బాధపడి ఇవంతా చేసేవారు. ఇప్పుడు అసలు మీరు పట్టించుకోవట్లేదు అనమాట. సో పోతే పోనీ, నాకు అవసరం లేదు అన్నట్టుగా మీ ఎనర్జీ ఏదైతే ఉందో కొంచెం స్టబర్న్గా, కొంచెం రూడ్గా అనిపిస్తూ ఉంది వాళ్ళకి. సో దానివల్ల ఏంటంటే మీరే ఒక ప్లేయరు, మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే మీరు ఇక్కడ చాలా ఇండిపెండెంట్గా ఉన్నారు.
మీ బాడీ పైన మీరు శ్రద్ధ తీసుకుంటున్నారు, మీరు అందంగా కనిపిస్తున్నారు, మీరు ఏమైనా మీ పైన మీరు వర్క్ చేసుకొని ఉండొచ్చు, ఒక ఏదో మార్పు అనేది వచ్చింది, మీరు జిమ్కి వెళ్ళి మీరు సన్నబడి ఉండొచ్చు, లేదంటే లావ్ అయి ఉండొచ్చు. సో మీ కాన్ఫిడెన్సు, మీ అందము ఇవన్నీ వాళ్ళకి చూసి చాలా ఒక రకంగా చెప్పాలంటే జెలసీ అని కూడా చెప్పచ్చు. నేను లేకుండా ఈ వ్యక్తి ఇంత అందంగా ఇంత కాన్ఫిడెంట్గా ఎలా ఉంటున్నారు అనేది వాళ్ళ ప్రాబ్లం అనమాట. సో దానివల్ల ఏమనుకుంటున్నారంటే, ఓ అయితే ఇంతవరకు ఈ పర్సన్ నా పైన చూపించిందంతా అబద్ధం అనమాట. సో వీళ్ళు ఒక ప్లేయరు, వీళ్ళకి వేరే వాళ్ళు దొరకంగానే వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు మేమిద్దరం విడిపోయాము అన్నట్టుగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు అనమాట. కానీ వాళ్ళకి ఎక్కడో అక్కడ మళ్ళీ ఎలాగైనా మిమ్మల్ని పొందాలి, సాధించాలి అనేది అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్. సో ఒక పక్క వాళ్ళ జాబు దానిపైన పనిచేస్తూ కూడా మీ కనెక్షన్ పైన వర్క్ చేయాలి అనేసి వాళ్ళకి మనసులో అయితే ఉద్దేశం ఉంది. వాళ్ళు దానికి ప్లానింగ్ చేస్తున్నారు. ఫస్ట్ నాకు ఇది అయిపోయి, నాకు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, నాకు జాబ్ ఏదైతే ఉందో, దీనిలో ఏదో ఒక టాస్క్ అయితే ఇచ్చారు, అది కంప్లీట్ అయిపోయి నేను తర్వాత నా కనెక్షన్ పైన అయితే వర్క్ చేస్తాను అన్నట్టుగా. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా వదిలేయడానికి అయితే వాళ్ళకి ఇష్టం లేదు. సో దానివల్ల ఏంటంటే ఆలోచిస్తున్నారు, సో ఏ విధంగా నేను ముందుకు వెళితే నాకు సక్సెస్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ విక్టరీ అండ్ సక్సెస్ కావాలి ఈ కనెక్షన్లో. వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఒక ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి, ఒక వాళ్ళ పిల్లలకి ఒక తల్లి కానీ తండ్రి కానీ చేయాలి అన్నట్టుగా వాళ్ళకైతే చాలా కోరిక ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి విక్టరీ కార్డు ఉంది, మళ్ళా 10 ఆఫ్ పెంటికల్స్ కార్డు ఉంది, క్వీన్ ఆఫ్ కప్స్ కార్డు ఉంది. మిమ్మల్ని ఒక నర్చరింగ్ కేరింగ్ మదర్ లాగా చూస్తున్నారు. కొంతమందికి ఏంటంటే మీరు ఒక సింగిల్ పేరెంట్ కూడా అయ్యుండొచ్చండి. ఎంతమంది సింగిల్ పేరెంట్స్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అలా కూడా చూస్తున్నారు, కానీ వాళ్ళకి మీరు కావాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ విక్టరీ అనేది ఉంది. సో మీ కనెక్షన్ ఏదైతే ఉందో అది అఫీషియల్గా అందరికీ చేసి, ఈ వ్యక్తి నాకే సొంతం, మీరెవరూ డోంట్ డేర్ టు లుక్ ఎట్ హర్ ఆర్ హిమ్ అని చెప్పేసి వాళ్ళకి అలా చెప్పాలి అందరికీ. అంటే ఎందుకంటే మీ వెంట చాలా మంది పడుతూ ఉండొచ్చు, అది ఈ వ్యక్తి అబ్జర్వ్ చేస్తుండొచ్చు. అంటే మీకు చాలా మంది ఇష్టపడుతుండొచ్చు. సో లేదంటే మీరు వేరే వాళ్ళతో క్లోజ్గా ఉన్నట్టుగా ఫోటోలు పెట్టడం కానీ, ఏదైనా పోస్టులు చేయడం కానీ సోషల్ మీడియాలో, ఇవన్నీ చేస్తుంటే కనుక వాళ్ళకి ఒక రకమైన జెలసీ, ఇన్సెక్యూరిటీ అనేది అయితే కనిపిస్తూ ఉంది నాకు. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక విధంగా ఊహించుకున్నారు. అంటే మన ఎంగేజ్మెంట్ అవుతుంది, పెళ్ళి అవుతుంది, తర్వాత మనకు పిల్లలు పుడతారు అన్నట్టుగా మీతో ఒక లాంగ్ టర్మ్ డ్రీమ్ అయితే వాళ్ళు ఏదైతే ఊహించుకున్నారో అదంతా కూలిపోయిందనమాట. ఇది టవర్ కార్డ్ తోటి మొత్తం అంతా కూలిపోయి, మొత్తం వాళ్ళకి అంటే వాళ్ళు ఆలోచించిన దానికి రివర్స్లో జరిగిందనమాట. అంటే ఇంకో విషయం ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు ఒక విధంగా ఊహించారు. ద హ్యాంగ్డ్ మ్యాన్ కార్డు ప్రకారం చెప్పాలంటే మిమ్మల్ని వాళ్ళు ఒక విధంగా ఊహించుకున్నారు. అంటే మీ పాజిటివ్ సైడ్ మాత్రమే చూసారు వాళ్ళు. మీరు నర్చరింగ్, కేరింగ్, మీరు ఫ్లర్ట్ చేయడం కానీ, మీరు ప్రేమగా మాట్లాడడం కానీ, వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, మంచిగా వాళ్ళు పొగడ్డం కానీ. సో నిజంగా ఫ్రాంక్లీ నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, మీరు ఒక్కసారి కనుక వాళ్ళకి ఏదైనా అప్రిషియేషన్ చేసి పొగిడారంటే కనుక ఒక 1 వీక్ దాకా ఆ ఎఫెక్ట్ అనేది ఆ పర్సన్ మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అంత కిక్ వస్తుంది అనమాట. సో మీరు అంతా వాళ్ళని అంటే మోటివేట్ చేయడం. ఇప్పుడు మనల్ని ఎవరైనా సరే నీకు ఈ స్కిల్స్ లేవు, నువ్వు అందంగా లేవు, నువ్వు ఇలాగా అలాగని డిమోటివేట్ చేస్తే ఇంకా మనకి ధైర్యం చాలదనమాట పబ్లిక్గా వెళ్ళి మాట్లాడటం కానీ, ఏదైనా మనకు అది ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది. కానీ మీరేంటంటే ఈ వ్యక్తిని రోజు పొగుడతారు, ఏం చేసినా సరే మీరు పొగిడేవారు. నీకేమి, నువ్వు గ్రేట్, నువ్వు ఇది చేయగలవు, అది చేయగలవు, నువ్వు ఇంత అందంగా ఉంటావు, అంత హ్యాండ్సమ్గా ఉంటావు, అది ఇదని చెప్పేసి మీరు వాళ్ళకి ఒక పాజిటివ్నెస్ ఇచ్చేవారు అనమాట. ఒక ధైర్యం అంటారు చూసారా, అలాగే ఇచ్చేవారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ప్రతి దానిలోనే వాళ్ళు సక్సెస్ సాధించేవారు. ఈ జాబ్లో కానీ, ఏదైనా ఆఫీస్ మీటింగ్స్ కానీ, లేదా బిజినెస్ డీల్స్ కానీ, అన్నిట్లో కూడా మీరిచ్చే ధైర్యము, మీరిచ్చే సపోర్ట్ వల్ల వాళ్ళు అన్ని సమర్థవంతంగా చేసుకొని వచ్చేవారు.
ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అది లేదు, అది మిస్సింగ్. మీరు నర్చరింగ్, కేరింగ్, బేబీ బాబు తిన్నావా లేదా, పడుకున్నావా లేదా, నీ హెల్త్ ఎలాగుంది, అది ఇది అని చెప్పేసి మీరు చాలా ఈగో బూస్ట్ చేసేవారనమాట. వాళ్ళకి ఈగో అంతా సాటిస్ఫై అయ్యేది. ఓ నన్ను ప్రేమించే వ్యక్తి ఉన్నారు, నా వెంటపడే వ్యక్తి ఉన్నారు అనేది వాళ్ళకి ఒక ఈగో బూస్ట్ అనమాట. సో వాళ్ళ ఈగో సాటిస్ఫై అయ్యేది. సో ఇప్పుడు అవేమీ లేవు, మీరు వదిలేశారు. సో వాళ్ళు ఏంటంటే ఒక అనాథలాగా, ఒక ఆర్ఫన్ లాగా, నాకు అసలు ఎవరూ లేరు, నన్ను ఎవరూ పట్టించుకోరు, నేను అసలు ఎవరికి అక్కర్లేదు అన్నట్టుగా ఒక ఫీలింగ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. సో దానివల్ల ఏంటంటే చాలా ఒక రకంగా చెప్పాలంటే, లేదు ఈ వ్యక్తి జెన్యూన్ కాదు, నన్ను మోసం చేశారు, ఒక ప్లేయరు అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ప్లస్ మీరు మనసులో ఉండేది ఏది వాళ్ళకి ఓపెన్గా చెప్పట్లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. సో మీరు ఏ విషయం కూడా వాళ్ళకి మీ ఫీలింగ్స్ కానీ, లేదంటే మీరు ఎలాగా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది ఏది కూడా మీరు చెప్పకుండా సీక్రెట్గా పెట్టారనమాట. సో అది కూడా ఈ వ్యక్తికి ఇంకా క్యూరియాసిటీ పెంచేస్తుంది. సో మీరు ఎప్పుడైతే దూరం అయ్యారో అది వాళ్ళకి ఇంకా ఒక మంచి మార్పు అనేది తెస్తుంది. ఈ దూరం అనేది మీ మంచి కోసమే జరిగిందనమాట. సో వాళ్ళు దానివల్ల ఏంటంటే ఇంకా తెలుసుకోవాలి మీ గురించి, మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, మీ జీవితంలో వాళ్ళు కూడా ఒక భాగం కావాలి అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎందుకంటే వాళ్ళకి ఒక ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, ఒక మ్యారేజ్ కావాలి, మీతో పిల్లల్ని కనాలి, ఇవన్నీ కోరికలు అయితే వాళ్ళకి ఉన్నాయి. అది వాళ్ళ ఫీలింగ్స్. ఇప్పుడు చూద్దాము వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది. సో ఇవన్నీ తీసేస్తాను సో దట్ ఇక్కడ కొంచెం ప్లేస్ వస్తుంది. ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది. నా వ్యూవర్స్ యొక్క వ్యక్తి నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది. 8 of Cups, King of Pentacles, 3 of Wands, 2 of the World, Page of Cups, 10 of Cups, 7 of Wands. ఓకే, హోప్ మీకు అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. సో వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే వెరీ డిఫెన్సివ్గా ఉన్నారు. అంటే ఏంటంటే ఒక కోపము, ఒక రకమైన అంటే తన ఫీలింగ్స్ ఏమి మీకు చెప్పాలనుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ వాళ్ళ దగ్గరికి వస్తే కూడా ప్రస్తుతానికి మీరు ఏదైనా అడిగితే కూడా నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు అలా చేసావంటే ఒక గొడవ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు నేను నీకేమి చెప్పాలనుకోవట్లేదు, నేనేం చెప్పను ఆ టైప్లో ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇది చాలా మెంటల్గా ఇంపాక్ట్ అనేది పడింది. మీరు ఏదైతే ఈ విడిపోవడం ఉందో అది వాళ్ళ వల్ల కానీ మీ వల్ల కానీ మీరు అనుకుంటున్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ అనుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తి లైఫ్లో ఏ సుఖ సంతోషాలు అనేవి లేవు. సో దానివల్ల ఏంటంటే 8 of Cups వాళ్ళు ఈ కనెక్షన్ నుంచి వాకవే చేసేసి, కొంతమందికి ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా కనిపిస్తూ ఉందండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫ్యామిలీ కనిపిస్తూ ఉంది నాకు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను వాకవే చేసేస్తాను. నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే లిటరల్గా చెప్పాలంటే వాళ్ళు వాకవే చేసేస్తారు. వాళ్ళు వాకవే చేసేసి వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఎందుకంటే ఈ వ్యక్తికి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళ వైఫ్ కానీ, హస్బెండ్ కానీ, పిల్లలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ముందు ప్రయారిటీ అనేది వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నారు. కానీ ఎట్ ది సేమ్ టైం మీ నుంచి వాకవే ఆల్రెడీ చేసేస్తే కూడా వాళ్ళకి ఆ మనశ్శాంతి అనేది లేదు, ఆ సుఖ సంతోషాలు అనేవి లేవు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కూర్చొని ఆలోచిస్తున్నారు, ఏం చేస్తే నాకు ఈ హ్యాపీనెస్ వస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు మీ గురించి ఆలోచించట్లేదండి, వాళ్ళకి హ్యాపీనెస్ ఎవరిస్తారు, అది వాళ్ళ ఫ్యామిలీనా లేదంటే మీరా అనేసి ఆలోచిస్తున్నారు. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ కూడా కనిపిస్తూ ఉంది. మీరిద్దరూ ఒక దగ్గర లేరు, దూరంగా ఉన్నారు. ఎమోషనల్ డిస్టెన్స్ అవ్వచ్చు, ఫిజికల్ డిస్టెన్స్ అవ్వచ్చు, కొంతమంది డిఫరెంట్ సిటీ, స్టేట్, కంట్రీ కూడా అవ్వచ్చు. సో వాళ్ళు ఏంటంటే చాలా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా నేను ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్ళగలుగుతాను, ఏం చేస్తే ఈ కనెక్షన్ మళ్ళీ బాగుపడుతుంది
అనేదానికి ఒక రెడీగా ఉన్నారనమాట. ఒక సేల్ చేసి మీ దగ్గరికి రావాలి అంటే ఒక బోట్ లాగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు దూరం నుంచి ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు. ఒక చాప్టర్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది కొంతమందికి ఎలాగవుతుందంటే వాళ్ళు ఒక డివోర్స్తో నడుస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అంటే ఒక విడాకులు అనేవి జరుగుతూ ఉన్నాయి, లేదంటే వాళ్ళు ఆల్రెడీ ఎవరితోనైతే ఉన్నారో వాళ్ళతో విడిపోవడానికి వాళ్ళకి చాలా చాలా సిగ్నల్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే వాళ్ళు ఎవరితో అయితే ఉన్నారో వాళ్ళతో మనస్పర్ధలు అనేవి స్టార్ట్ అయినాయి. అది మీ వల్లే అయిండొచ్చు, ఎందుకంటే మీ గురించి వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. సో దానివల్ల వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక కనెక్షన్ నుంచి వాకవే చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అదేంటంటే ఆ కనెక్షన్ అనేది క్లోజ్ చేసి ద వరల్డ్ అంటే కంప్లీట్ చేసి అది క్లియర్గా నాకు ఇక్కడ చాలామందికి మీకు ఇది మ్యారీడ్ పీపుల్ కనిపిస్తున్నారు. నాకు 80% మ్యారీడ్, అదే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కనిపిస్తుంది. 20% మాత్రం సింగిల్స్. మొన్న ఎవరో కూడా అడిగారు నన్ను, సింగిల్స్కి రీడింగ్ చేయండి మేడం అని చెప్పేసి. సో నేను చేసే రీడింగ్ అందరికీ వర్తిస్తుందండి. సింగిల్స్, మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిటల్ అందరికీ వర్తిస్తుంది. క్రష్. సో ఏంటంటే దాని సింగిల్స్ అని సపరేట్గా చేయడంలో దానిలో అర్థం లేదు, అన్నీ కలిపే వస్తాయి ఒక రీడింగ్లోని. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే అది కంప్లీట్ చేశాక కానీ మీ దగ్గరికి రాలేరు. పేజ్ ఆఫ్ కప్స్ మీ దగ్గరికి వచ్చి మీకు ఒక ప్రపోజల్ ఇచ్చి ఒక 10 ఆఫ్ కప్స్ మీ గురించి అంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని ఆ తర్వాత మీరిద్దరూ కలిపి ఫ్యూచర్ ఎలాగా కలిసి ఉండాలి చెప్పాను కదా ఇందాక. వాళ్ళకి మీతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి, పిల్లలు కావాలనేసి ఇక్కడ కూడా సేమ్ అదే కనిపిస్తుంది 10 ఆఫ్ కప్స్. వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మీకు ప్రపోజ్ చేయడం, మీకు లాంగ్ డిస్టెన్స్ నుంచి వాళ్ళు ట్రావెల్ చేసి రావటము. కానీ ఇక్కడ సారీ టు సే అండి, 2 కనిపిస్తున్నాయి. కొంతమందికి వీళ్ళు వాకవే చేసి వాళ్ళ భర్త లేదా భార్య దగ్గరికి వెళ్ళిపోతారు. ఎవరైతే సింగిల్స్ ఉన్నారో సో వాళ్ళ దగ్గరికి ఈ వ్యక్తి మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళు మీకు ప్రపోజ్ చేసి తర్వాత మీతో ఫ్యూచర్ ఫ్యామిలీ ఎలాగా సెట్ చేయాలి, మీరిద్దరూ కలిసి ఎలా ఉండాలనేది ఆలోచిస్తున్నారు. ఇక్కడ నాకు 2 రకాల ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ వ్యక్తి ప్రస్తుతానికి చాలా కోపంగా ఉన్నారు, అప్సెట్గా ఉన్నారు, సాడ్గా ఉన్నారు, ఇన్సెక్యూరిటీ కూడా ఉంది వాళ్ళకి. ఓకేనా. సో ఇప్పుడు 8 ఆఫ్ కప్స్ అనేది ఏంటంటే ఎవరైతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉన్నారో సో వాళ్ళకి వీళ్ళు మిమ్మల్ని వదిలేసి వాకవే చేసి వాళ్ళ వైఫ్ లేదా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఎవరైతే సింగిల్స్ ఉన్నారో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసి వాళ్ళు మీతో మళ్ళీ ఫ్యూచర్ ని ప్లాన్ చేస్తారనమాట. మన ఇద్దరం మళ్ళీ స్టార్ట్ చేద్దాము, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము, పిల్లల్ని కందాము, మళ్ళీ అలాగా ప్లాన్ చేసుకొని వాళ్ళు మీ దగ్గరికి ట్రావెల్ చేసి వస్తారు. సో ఈ 2 రకాల మెసేజెస్ అయితే నాకు వచ్చాయి. వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ అయితే నాకు కనిపించింది. సో ఒకసారి మనము గైడెన్స్ కార్డులు కూడా తీసేద్దాం, ఏంజల్ గైడెన్స్. ఆ తర్వాత మనం రీడింగ్ అనేది ఎండ్ చేద్దాం, సరేనా. ఓకే, రొమాన్స్ ఏంజల్స్ తీస్తాను. ఏంజల్ గైడెన్స్ నిన్న కూడా తీసాను కదా, నిన్న కాదులేండి మొన్న. ఓకే, రొమాన్స్ ఏంజల్స్ కార్డ్స్ తీస్తాను. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మీరు మాకు ఈ కనెక్షన్కి ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, మాకు క్లారిటీ ఇవ్వండి. ఈ కనెక్షన్ ఏదైతే ఉన్నదో 2 రకాల నాకు మెసేజెస్ వచ్చాయి. సో దానికి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి. Religious factors. Your love life is influenced by your religious upbringing and spiritual path. ఓకే, మీ ఇద్దరికి క్యాస్ట్, కల్చర్, రిలీజియన్ ఏదో ప్రాబ్లం ఉండిండొచ్చండి. సో దానివల్ల ఈ కనెక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఈ మీ రిలీజియన్ లేదంటే చిన్నప్పుడు మీరు పెరిగిన పద్ధతి వేరు, వాళ్ళు పెరిగిన పద్ధతి వేరు. ఒకళ్ళు వెజిటేరియన్, ఒకళ్ళు నాన్ వెజిటేరియన్, ఒకళ్ళు పూజలు చేస్తారు, ఒకళ్ళు చర్చికి వెళ్తారు. సో ఇలాగా ఏదో మీ ఇద్దరి మధ్యలో అడ్డంకులు అయితే ఉన్నాయి. హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్. యువర్ లవ్ లైఫ్ బెనిఫిట్స్ యాజ్ యూ ఫర్గివ్ యువర్ పేరెంట్స్. ఓకే, సో వాళ్ళకి కానీ మీకు కానీ ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు. మీ ఫ్యామిలీలో మదర్ కానీ ఫాదర్ కానీ ఏదో ప్రాబ్లమ్స్ ఉండిండొచ్చు మీకు. అవి ఇష్యూస్ రిజాల్వ్ చేసినాక అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాక మీకు ఈ లవ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, మీరు మీ పేరెంట్స్ అనేది ఫర్గివ్ చేయాలి, క్షమించాలి. అప్పుడు మీ లవ్ లైఫ్ అనేది ముందుకు వెళుతుంది. ఎంగేజ్మెంట్.
యువర్ లవ్ లైఫ్ ఈజ్ అసెండింగ్ టు ఆ హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. ఓకే, సో ఎవరైతే సింగిల్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ అయ్యే అవకాశం ఉంది అనేసి ఏంజిల్స్ మనకి గైడెన్స్ ఇస్తున్నారనమాట. బాటమ్ ఆఫ్ ద డెక్ ఆల్సో ప్లేఫుల్నెస్. సో యూ రీక్యాప్చర్ రొమాన్స్, అలౌ యువర్ ఇన్నర్ యూత్ఫుల్ స్పిరిట్ ఫన్ టు షైన్ అనమాట. అంటే ఏంటంటే మీరు ఎంత ఫ్లర్ట్ చేసి ఒక లైట్ హార్టెడ్ ఎనర్జీతో జోక్స్ వేస్తా బాగా అంటే ఎంత హ్యాపీగా ఉంటారో మీకు అంత ఫాస్ట్గా ఈ రొమాన్స్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. ఓకే, సో మీరు యంగ్గా యూత్ఫుల్గా ఎప్పుడు సీరియస్గా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు ఏమి ఏడుపులు ఇవేమీ లేకుండా మీరు ఆ ఉన్న మూమెంట్ని ఎలాగైతే ఎంజాయ్ చేస్తారో అప్పుడు మీకు ఈ రొమాన్స్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. ఈ ఫన్ అనేది ఉండాలి. ఈ ఒక జోక్స్ వేయటము, ఒక ఫ్లర్ట్ చేయటము ఇవన్నీ ఉంటే కనుక మీ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది అనేది మన రొమాన్స్ ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే కామెంట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల నా రీడింగ్స్ అనేవి చాలా మందికి వెళ్తాయి. ఎంతో మందికి నిజంగా చెప్పాలంటే కొంతమంది అసలు సూసైడ్ల వరకు వెళ్ళిపోయే అంత విరక్తి భావంలో డిప్రెషన్లో ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇలాంటి టారో రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో నేనైనా కాదండి వేరెవరు చేస్తాను కూడా టారో రీడింగ్స్ అనేవి ఒక ధైర్యాన్ని ఇస్తాయి. వాళ్ళు మళ్ళీ ఒక ఆశతో జీవించే మార్గాన్ని చూపిస్తాయి. ఓకేనా, సో అది మీకు కూడా మంచిది కదా. వేరే వాళ్ళకి మంచి జరిగితే అది మీకు కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఓకే, మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.